హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య మేమైతే నార్త్ ట్రిప్ వెళ్ళామండి. షిమ్లా, మనాలి, ఢిల్లీ, అమృత్సర్ అండ్ డల్హౌసీ. సో ఆ విశేషాలు అయితే మీకు వీడియోలో చెప్తాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూస్ఫుల్ అనుకుంటే వీడియో చూడండి. మేమైతే ఇలా కరీంనగర్ నుంచి ఫస్ట్ డే లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని కరీంనగర్ నుంచి డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే బస్ బుక్ చేశానండి. మన టీఎస్ఆర్టీసీ ఆన్లైన్లోనైతే డైరెక్ట్గా కరీంనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే బుక్ చేశాను. ఇంకా మళ్ళీ వేరే సికింద్రాబాద్లో దిగి మళ్ళీ వెళ్ళడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కే బుక్ చేశాను. తర్వాత శంషాబాద్ నుంచి ఢిల్లీ వరకు అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఈ ఫ్లైట్ అయితే నేను 1 month ముందే బుక్ చేశాను అనమాట. ముగ్గురికి కలిపి అరౌండ్ 29,000 అలా పడిందండి. వెళ్ళడానికి రావడానికి కలిపి ముగ్గురికి 29,000 చేంజ్ పడింది. అంటే పర్ హెడ్ 10,000 అనుకోండి ఫ్లైట్ ఫేర్ వచ్చేసి. ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4:55 అనమాట. అంటే మార్నింగ్ 5 AM కదా. సో మేము మినిమం 2 hours అన్న ముందు ఉండాలి కాబట్టి అట్లీస్ట్ 3 వరకు మేము రీచ్ అయిపోవాలి కదా. అందుకని నేను బస్సు 10:30కి అలా బుక్ చేశాను. 10:30కి బుక్ చేస్తే 2:30 వరకు రీచ్ అవుతుంది అని అనుకున్నాను. కానీ బస్ మాత్రం లేట్గా వచ్చిందండి. 11కి వచ్చింది. కరెక్ట్ టైంలో రీచ్ అవుతామో లేదో అని టెన్షన్గా అనిపించింది. కానీ 3 వరకు అయితే ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం మేము. కానీ నేను ఇంకొంచెం ముందు అంటే 9 o'clock అలా బుక్ చేసుకొని ఉండాల్సిందండి బస్సును. అంత టెన్షన్ ఉండదు కదా కొంచెం ముందు వెళ్తే. సో మేమైతే 3:35 వరకు రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి అయితే. సో ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అవ్వడానికి 2 hours సరిపోతుంది. కానీ మినిమం మనము 4 hours ముందు వెళ్ళేలాగా చూసుకోవాలండి. ముందు వెళ్ళేలా చూసుకుంటే కొంచెం అటు ఇటుగా లేట్ అయినా పర్లేదు కదా. సో మేమైతే ఇలా టికెట్ చూపించగానే అలౌ చేశారు. బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాము చెక్ ఇన్ అయిపోయి అందరము. సో ఈ బోర్డింగ్ పాస్ లో అయితే మనము ఎక్కడికి వెళ్ళాలి అనేది మెన్షన్ చేశారు. మాకైతే 119 గేట్ నెంబర్ మెన్షన్ చేశారు కదా. సో ఆ గేట్ కి వెళ్ళాలంటే ముందు మనము అంటే మనతో తీసుకెళ్లే లగేజ్ ఉంటుంది కదా. అందులో ఏంటంటే చార్జెస్, మొబైల్ అవన్నీ మనం సెక్యూరిటీ చెకప్ ఉంటుంది కదా, అది చెక్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సో అక్కడ చెక్ చేసుకొని మేమైతే ఇలా 119 గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత మాకేంటంటే అక్కడ వెళ్తున్నప్పుడు లాంజ్ యాక్సెస్ కనిపించింది. మా పాప వచ్చేసి ఒకసారి వెళ్దాం మమ్మీ, ఎప్పుడు వెళ్ళలేదు కదా, సో ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము, ఒకసారైనా చూద్దాము అనేసరికి అంత టెన్షన్లో కూడా చూడ్డానికి మామూలుగా వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా అయితే మేము లాంజ్ యాక్సెస్ కూడా వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా. సో ఇది ఎన్కామ్ లాంజ్ యాక్సెస్ అన్నమాట. ఇందులో అంత మార్నింగ్ కూడా టిఫిన్స్ అయితే బాగానే అరేంజ్ చేశారు. సో ఫాస్ట్గా జస్ట్ అంటే ఎలా ఉంటుందా అని చూసేసి కొంచెం లైట్గా అలా తినేసి మళ్ళీ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. కానీ చాలా బాగుంది లాంజ్ యాక్సెస్. కంపల్సరీ అంటే మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి వీలైతే. మేమైతే ఎలా ఉంటుందా అని చూడడానికి అయితే వెళ్ళాము. అంత ఎర్లీ మార్నింగ్ మనకైతే తినాలనిపించదు కదా. సో గేట్ దగ్గరికి వెళ్ళిపోయాక మనని బస్సులో తీసుకెళ్తారు కదా ఫ్లైట్ వరకు. సో బస్సులో అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఫ్లైట్ అయితే కరెక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయిందండి. 4:55 కదా. 4:55 కంటే 4:55కే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కరెక్ట్ టైమింగ్ ప్రకారం స్టార్ట్ అయిపోయింది. సో ఇలా అయితే మేము ఫ్లైట్ అయితే హైదరాబాద్లో ఎక్కేసామండి. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా లైట్లతో ఇలా బ్రైట్ఫుల్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ట్రైన్లో వెళ్తే చాలా కాస్ట్ తక్కువ పడుతుందండి. కానీ జర్నీ చాలాసేపు ఉంటుంది కదా, అందుకోసమని నేనైతే ఫ్లైట్ బుక్ చేశాను. జస్ట్ 2 hours మనము ఢిల్లీలో చేరుకోవచ్చు అనమాట.
బడ్జెట్లో వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రము మీరు ట్రైన్ చూసుకోండి, ట్రైన్ చూస్ చేసుకోండి. నేను 1 మంత్ బుక్ చేశాను కదా, సో ట్రైన్స్ కూడా నాకు అంతగా కనిపించలేవన్నమాట వేకెన్సీ అయితే. అందుకని నేను ఫ్లైట్ బుక్ చేయాల్సి వచ్చింది. మినిమం 1.5 to 3 months లోపు చూస్తే మనకి ట్రైన్ టికెట్స్ అయితే దొరుకుతాయి. కానీ నేను జస్ట్ 1 మంత్ ముందు వెతికాను కాబట్టి నాకైతే ట్రైన్లో సీట్స్ అయితే అవైలబుల్గా కనిపించలేదు. అండ్ ఫ్లైట్ బుక్ చేస్తే మనం జస్ట్ 2 hours మనము ఢిల్లీలో ఉండిపోవచ్చు. అదే ట్రైన్ అయితే చాలా సేపు జర్నీ కదా. బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ట్రైన్ చూస్ చేసుకోండి మన హైదరాబాద్ నుంచి, లేదంటే వరంగల్ నుంచి అయినా చూస్ చేసుకోండి. ట్రైన్ బుక్ చేసుకుంటే స్లీపర్ క్లాస్ అయితే ఓన్లీ పర్ హెడ్ 665 మాత్రమే పడుతుందండి. సో చాలా బెటర్. కానీ ఏంటంటే మినిమం 1 day అయితే పడుతుంది. 24 hours 23 hours అని చూపెడతారు, కానీ మినిమం నాకు తెలిసి అయితే 1 day పైనే పడుతుంది. సో ఓపిక ఉంటే ట్రైన్ ద్వారా వెళ్తే మనకు అమౌంట్ అయితే చాలా తక్కువలో వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పిన ఫేర్ వచ్చేసి వరంగల్ నుంచి ఢిల్లీ వరకు అనమాట. అదే ఏసీ 3 AC అయితేనేమో 1735 అలా పడుతుంది పర్ హెడ్. 2 AC వచ్చేసి 2490 అంటే 2500 పర్ హెడ్ పడుతుంది అనమాట. సో మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా బుక్ చేసేసుకోండి. వరంగల్ నుంచి లేదంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ బుక్ చేసుకోండి. ట్రైన్ అయితే చాలా బెటర్, బట్ నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేనైతే ఇంకా ఫ్లైటే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సరే, ఐఆర్సిటిసి యాప్లో లాగిన్ అయిపోయి ఎంత కాస్ట్ ఏంటి, హైదరాబాద్ నుంచి అయితే ఎంత ఫేర్ అవుతుంది, వరంగల్ నుంచి అయితే ఎంత ఫేర్ అవుతుంది ఒకసారి చెక్ చేసేసుకొని బుక్ చేసేసుకోండి. కాకపోతే కొంచెం ముందు 1.5 లేదా 2 months ముందు బుక్ చేసుకోవాలి ట్రైన్ అయితే. ఫ్లైట్కి లేట్ అయినా పర్లేదు, కానీ లేట్ అయినా కొద్దీ కాస్ట్ అయితే పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు నేను 30,000లో ముగ్గురికి బుక్ చేశాను కదా. ఒక 1 week ముందు బుక్ చేయాలి అంటే పర్ హెడ్ ఓన్లీ 1 way 10,000 పడుతుందండి. అప్ అండ్ డౌన్ కలిపి 60,000 అవుతుంది అనమాట. సో డేస్ తగ్గే కొద్దీ ఇంకా ఎక్కువ ఛార్జెస్ పడతాయి, ఎక్కువ ఫేర్ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది. నేను బుక్ చేసింది అయితే ప్రీమియం క్లాస్ అయితే ఏం కాదు, ఎకనామిక్ క్లాస్ అనమాట. సో ఇందులో మినిమం ఇందులోనే పడుతుంది కదా, అందుకని అదే బుక్ చేశాను. సో ఫ్లైట్ అయితే కరెక్ట్గా 4:55కి బయలుదేరింది కదా, 5:55, 6:55 కరెక్ట్గా 2 hours ఢిల్లీలో దింపేసింది అనమాట. ఇప్పుడైతే మేము లగేజ్ కలెక్ట్ చేసుకొని మా ఎగ్జిట్ గేట్కి అయితే వెళ్తున్నామండి. టెర్మినల్ 2 అని ఉంటుంది మనం ఢిల్లీలో దిగానే. సో చాలా టెర్మినల్స్ ఉంటాయి, కానీ మేమైతే టెర్మినల్ 2కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మేము మాట్లాడిన ఏజెన్సీ డ్రైవర్ ఉంటాడు కదా, డ్రైవర్ వచ్చేసి అక్కడ వెయిట్ చేసేస్తానన్నాడు. అందుకని ఇంకా మేమైతే టెర్మినల్ 2 దగ్గర ఉన్న ఎగ్జిట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే డ్రైవర్ వెయిట్ చేస్తానన్నాడు. సో ఢిల్లీ నుంచి అయితే నేనైతే ప్యాకేజ్ మాట్లాడేశానండి. ఎందుకంటే మనకు ఈ లగేజ్ పట్టుకొని వెళ్ళడము రావడము చాలా ఇబ్బంది అవుతుంది కదా. మేమైతే కార్ అయితే ముందే బుక్ చేసుకున్నాము ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో అయితే. సో డ్రైవర్ వచ్చాక ఇంకా డైరెక్ట్గా ఆగ్రా వెళ్ళిపోయామండి. సో ఆగ్రాలో అయితే మేము ఆగ్రా ఫోర్ట్ మరియు తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను నేనైతే, చిన్నప్పుడు మనం బుక్స్లో చదువుకుంటాం కదా, ఎప్పటి నుంచో చూడాలని చాలా ఉండే. సో అది ఇప్పుడు ఇలా చూడగలుగుతున్నాను నేనైతే. సో ఆన్ ద వే టు ఆగ్రా అనమాట. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అయితే నియర్లీ ఒక 235 kilometers దాకా ఉంటుంది. 4 hours జర్నీ అయితే పడుతుందండి. సో మేము అప్రాక్సిమేట్లీ 8కి బయలుదేరాం కదా, 12 వరకు అయితే రీచ్ అవ్వాలి. కానీ మధ్యలో బ్రేక్ ఇవ్వడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఆ తర్వాత కార్ పార్కింగ్ దగ్గర కారు డ్రైవర్ పెట్టేశాడు. మేమైతే ఒక ఆటో ఎక్కేసి ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్ళామండి. సో ఈ ఆగ్రా ఫోర్ట్ కార్ పార్కింగ్ నుంచి ఆగ్రా ఫోర్ట్కి రావడానికి పర్ పర్సన్ 20 rupees అయితే తీసుకున్నాడు మాకు. సో
మేమైతే అలా ఆటోలో ఆగ్రా ఫోర్ట్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుందండి. అది తీసుకొని మనమైతే విజిట్ చేయాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. చూడాలి అనుకుంటే చాలా టైం పడుతుంది యాక్చువల్‌గా. లోపల మనము నడవడానికే చాలా టైం పడుతుంది. అందులో మనం చూస్తూ దాన్ని కొంచెం ఎంజాయ్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది కదా! మళ్ళీ మళ్ళీ మనమైతే వెళ్ళడం కుదరదు కదా! సో, మేమైతే కొంచెం నిదానంగానే నడుచుకుంటూ, చూసుకుంటూ వెళ్ళిపోయామండి లోపలికి. యాక్చువల్‌గా ఈ ఫోర్ట్ అయితే యూపీలో ఉందన్నమాట. అండ్ ఈ ప్లేస్‌నొచ్చేసి యునెస్కో వాళ్ళైతే మన వరల్డ్ హెరిటేజ్ ప్లేస్‌గా అయితే ఐడెంటిఫై చేశారు. మన ఇండియాలో ఉన్న ఫోర్ట్‌లలో ఇదొక ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ప్రాముఖ్యత కలిగిందన్నమాట. ఇంకోటేంటంటే బయటనేమో రాయిలాగా కనిపిస్తుంది. లోపలనైతే మొత్తం ఇటుకలతో నిర్మించారు. చాలా స్టాండర్డ్‌గా అంటే చాలా స్టాండర్డ్‌గా ఉందండి. నాకైతే ఫోర్ట్‌ని చూస్తే అబ్బా! ఆ కాలంలోనే ఇంత బాగా నిర్మించారా అనిపించింది. చూడండి ఫ్రంట్ లుక్ అయితే ఎంత అద్భుతంగా ఉందో. లోపలనైతే చాలా నడవాలండి. నిజంగా మొత్తం చూడాలి అనుకుంటే మాత్రం నియర్లీ 5 అవర్స్ అయితే మినిమమ్ 5 అవర్స్ అయితే పడుతుందండి. ఇంకా మేము మళ్ళీ తాజ్‌మహల్ కూడా వెళ్ళాలి కదా! అని చెప్పేసి ఒక 1 ½ టు 2 అవర్స్‌లో అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఫాస్ట్‌గా చూసేసుకొని. లోపల నడవడానికైతే చాలా పేషెన్స్ కావాలి మనకు. చాలా అంటే చాలా దూరం నడవాల్సి ఉంటుందన్నమాట. చుట్టుపక్కల మొత్తం ఇలా ఇటు సైడు, అటు సైడు చాలా బాగుంటుంది గార్డెన్. అండ్ వాల్స్ అయితే చాలా బాగుంటాయి.
తాజ్మహల్ వెళ్ళడానికైతే ఆటోస్ ఉంటాయండి. ఈ ఆటోస్ ఒక్కరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేమైతే ఈ ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. మేమైతే తాజ్మహల్కి అయితే ఇలా వెస్ట్ గేట్ నుంచి వెళ్ళాము. ఈ బుకింగ్ కౌంటర్కి వెళ్ళి టికెట్స్ తీసేసుకొని క్యూలో అయితే నిల్చున్నాము.
ఇలా తాజ్మహల్ చూసాక వెంటనే మేమైతే ఢిల్లీ రిటర్న్ వచ్చేసాము. సో ఢిల్లీలో మేమైతే ఒక హోటల్లో స్టే చేసాము. అదేంటంటే హిల్ ప్యాలెస్. సో ఇదైతే బాగానే ఉంటుంది మామూలు నార్మల్ కాస్ట్లో. అండ్ ఇక్కడ ఏంటంటే మనము ఆగ్రా నుంచి ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్నప్పుడు మధుర మధ్యలో ఉంటుందండి. సో మధురాలో అయితే మనము విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. శ్రీకృష్ణ జన్మస్థల టెంపుల్, ద్వారకాధీశ టెంపుల్, రాధా వల్లభ మందిర్, గురుదేవ్ మందిర్ అలా అన్నీ చాలా ఉంటాయి. సో ఇవి చూడడానికి కూడా 1 డే తీసుకోవచ్చు అనమాట. మనము ఢిల్లీ నుంచి ఆగ్రా 1 డే అండ్ మధుర వెళ్ళడానికి ఒక 1 డే తీసుకోవచ్చు.